మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ హోమ్లీ హబ్. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో అయితే పాలక్ వెజ్ దలియా చేయబోతున్నాం ఫ్రెండ్స్. వెయిట్ గెయిన్ అవ్వకూడదు అనుకున్న వాళ్ళకైతే ఈ రెసిపీ అయితే సూపర్గా ఉపయోగపడుతుందండి. ఇది డిన్నర్లో అయినా తీసుకోండి, లంచ్లో అయినా తీసుకోండి, బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోండి. నేనైతే ఈ రెసిపీని ఎక్కువగా డిన్నర్లో ప్రిపేర్ చేస్తానండి. ఎందుకంటే హెవీగా అనిపించదు, డిన్నర్ కదండి, లైట్గా అనిపిస్తుంది. అందుకే తర్వాత ఈ రెసిపీ చేసుకోవడానికైతే స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో పల్లీలు వేయించుకున్న తర్వాత మేము పోపు దినుసులు వేస్తాం కదండి, ఉప్మాకు అలా వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలండి. మీకు తెలుసు కదండి, మా ఇంట్లో అల్లం ఎక్కువ తింటారు, మా హస్బెండ్ అని ఎక్కువగా వాడతామండి. దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి లైట్గా వేయించుకోవాలి. అది వేగుతూ ఉండగానే దాంట్లో సన్నగా కట్ చేసిన క్యారెట్, బీన్స్ వేసి 1 నిమిషం అయితే మగ్గించుకోవాలి. అది అలా మగ్గిన తర్వాత దాంట్లో బెల్ పెప్పర్, అదే రెడ్ అండ్ ఎల్లో బెల్ పెప్పర్స్ వేసి 1 నిమిషం అయితే సాటే చేయాలండి. సాటే చేసిన తర్వాత దాంట్లో ఒక చిన్న కప్పుతో 1 కప్పు పచ్చి బఠానీలు వేసి లైట్గా వేయించుకోండి. అది వేగిన తర్వాత దాంట్లో ఒక చిన్న స్పూన్తో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ వచ్చి సాల్ట్, అంటే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్ వేసి లైట్గా వేయించుకోండి. అది వేగిన తర్వాత సన్నగా తరిగిన 2 పాలకూర ఆకు కట్టలన్న అయితే తీసుకున్నానండి. అది శుభ్రంగా కడిగి సన్నగా తరిగి అది కూడా వేసుకున్నాను. అది కూడా దానిలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేలా వేయించుకోవాలండి. తరిగిన కొత్తిమీర దీంట్లో సగం వేసాను, ఇప్పుడు చివరిలో సగం వేస్తానండి. అది కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇక్కడ చిన్న మ్యాజిక్ చూడండి, దీంట్లో నేను రవ్వ వేయకుండానే రవ్వ వచ్చేసింది. ఎలా వచ్చింది అనుకుంటున్నారా? ఎందుకంటే నేను కెమెరా ఆఫ్ చేసి ఉందని చూసుకోకుండా దాంట్లో రవ్వ వేసేసానండి. ఆ గ్లాస్లో 1 గ్లాస్ అయితే రవ్వ వేసాను. రెడ్ వీట్ రవ్వ అండి. ఇది ఇక్కడ దొరకదు హైదరాబాద్లో. నేను రాజమండ్రి వెళ్ళిన ప్రతిసారి 4-5 కేజీలు తెచ్చుకుంటూ ఉంటానండి. అలాగే వాటర్ కూడా నేను వేసేటప్పుడు మా చిన్న పాప వచ్చి కెమెరా ఆఫ్ చేసింది, అది చూసుకోకుండా వాటర్ వేసేసానండి. దానికి ఒక గ్లాస్ రవ్వ అయితే 1.5 కన్నా కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకోవాలండి. తర్వాత కుక్కర్ విజిల్ అయితే పెట్టి 2 విజిల్స్ అయితే రానివ్వాలి, అంతేనండి. తర్వాత విజిల్ తీసి మిగిలిన కొత్తిమీర ఉంది కదండి, అది చల్లుకుంటే టేస్టీ వెజ్ దలియా, పాలక్ వెజ్ దలియా అయితే రెడీ అండి. ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకోండి, వేడివేడిగా తినండి. ఇలా తింటే కనుక వెయిట్ లాస్ అయితే కంపల్సరీ అవుతారు ఫ్రెండ్స్. ఇంట్లో కర్రీ అయితే అవసరం లేదండి. 1 కప్పు పెరుగుతో మధ్యాహ్నం మాటలు తినండి. లంచ్లో అయితే, డిన్నర్లో అయితే ఇలాగే తినేయచ్చు. కావాలంటే పెరుగు కూడా వేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీదైన జేఎస్ హోమ్లీ హబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.